దేవుడు అంటాడు, అడిగదురా నాయన నీకు శాశ్వతమైన నేను ఇస్తాను అంటాడు. దానికి స్తోత్రం కలుగునే కదా. అందుకే చూడండి, మన అడిగే నిమిత్తం ఏమేమి అడుగుతా ఉన్నామంట, ఏమడుగుతున్నాం? నాకు పొలాలది కావాలి అడుగుతున్నాం, కానీ ప్రభా నీకు ఇష్టమైతే నాకు ఇవ్వు ప్రభా అని అడుగుతున్నామా? సరే ఆలోచించాలి దీని బిడ్డ. అలా అడిగినట్లయితే దేవుడు శ్రేష్టమైనది ఇస్తాడా, చెడదిస్తాడా? చెప్పలు గట్టిగా, శ్రేష్టమైనది దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం అడిగేవలసింది అడగటం మానేసి ఎవరి నిమిత్తం అడుగుతున్నామంట? భాగ్యము నిమిత్తం అంటే, భోగము నిమిత్తం అంటే ఏంటి? కోరికలు, శరీర కోరికలు. మన అవసరతలు బట్టి దేవుని అడుగుతూ ఉన్నాం, కానీ అసలు అడగవలసింది ఏంటి? అదే యాకోబు రాసిన పత్రిక 1:5-6 అక్కడ ఏం అడగమంటున్నాడంటే, దేవుడు అడిగింది ఏంటంట, ఒకవేళ మనకి తెలియని విషయాలు కూడా దేవుని అడిగి తెలుసుకోవాలంటే కనుక